అనగనగా ఒక రోజు ఆఫ్రికాలోని ఒక దట్టమైన అడవిలో చాలా రకాల పక్షులు కలిసి ఒక మీటింగ్ కోసం హాజరయ్యాయి. అదే సమయంలో పెపి అనే ఒక పక్షి ఆకాశం నుంచి అక్కడికి దిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఆకాశంలో వస్తున్నప్పుడు అక్కడ మేఘాల్లో కొందరు మేఘాల్లో జరగబోయే ఒక పెద్ద విందుకి మనల్ని ఆహ్వానించారు. వింటుంటేనే నోరూరుతుంది. వాళ్ళు చాలా రుచికరమైన వంటలు చేస్తున్నారని విన్నాను. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. తాబేలు ఒకటి ఆ పక్షుల మాటలను వింటూ అక్కడ ఆ మీటింగ్ ప్రదేశానికి చేరుకుంది. హాయ్, నా పేరు ఓడిన్. నేనొక తాబేలును. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ విందుకు రావచ్చా? నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను. కానీ ఆ విందు పక్షులకు మాత్రమే అని ఇన్విటేషన్లో చాలా స్పష్టంగా రాశారు. అలా అయితే మీలో ఒక్కొక్కరు ఒక్కో ఈక నాకివ్వండి. అప్పుడు నేను కూడా మీలాగే ఎగరగలను. సరే, అలాగే చేద్దాం. ఓడిన్ని మనం మేఘాల్లో ఉన్న వారికి ఎలా పరిచయం చేయాలి? తను మనలా పక్షిలా కనిపించటం లేదు కదా. తను మన చక్రవర్తి అని, పేరు అందరివాడు అని చెప్దాము. చాలా గొప్ప ఐడియా. పక్షులకి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ రావడం మాకు సంతోషంగా ఉంది. మీతో ఉన్న అతనెవరు? మీకు పూర్తి భిన్నంగా ఉన్నాడు. ఈయనే మా చక్రవర్తి. ఈయన పేరు అందరివాడు. చాలా సంతోషం. మీరు మా విందుకు రావడం మాకెంతో గర్వకారణం. దయచేసి లోపలికి రండి. మీరందరూ కూడా మీకు నచ్చినవి తీసుకొని తినండి. మీరందరూనా? అంటే నేనే. కాబట్టి ఇక్కడున్నవన్నీ నాకే. ఓడిన్ ఆ మేఘాల వెక్కి చెప్పిన మాటల్ని అర్థం చేసుకోకుండా పక్షులకేమీ మిగల్చకుండా అక్కడ ఉన్నవన్నీ తినేసింది. ఓడిన్ చేష్టలు చూసి పక్షులకి చాలా కోపం వచ్చింది. తనకి గుణపాఠం నేర్పించాలని పక్షులు నిర్ణయించుకున్నాయి. పక్షులన్నీ కూడా తాబేలుకిచ్చిన ఈకల్ని తీసేసుకున్నాయి. దాన్ని మేఘాల్లోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. రాకీ, దయచేసి నువ్వు నాకు సహాయం చేస్తావా? నాకు సహాయం చేయాలని లేదు, కానీ చెప్పు, చేస్తానులే. ఏదైనా ఎత్తైన పర్వతం మీద మెత్తటి గడ్డి పరచమని నా భార్యకి చెప్పు. అప్పుడు నేను ఇక్కడి నుంచి ఆ గడ్డిపైకి దూకుతాను. అలాగే చెప్తాను. రాళ్లతో ఎత్తైన ప్రదేశం సిద్ధం చేయాలని మీ భర్త మీకు చెప్పమన్నాడు. అతను ఆకాశం నుంచి దానిపైకి దూకుతాడంట. క్రాకీ చెప్పిన మాటలతో ఓడిన్ భార్య రాళ్లతో ఎత్తైన ప్రదేశాన్ని సిద్ధం చేసింది. ప్రదేశం సిద్ధమైనట్టు ఓడిన్కి సందేశం కూడా వెళ్ళింది. అయ్యో దేవుడా, నేను చూస్తున్నది నిజమేనా లేక కల? ఇక్కడ కొంచెం కూడా గడ్డే లేదే. క్రాకీ మళ్ళీ తనకి గుణపాఠం నేర్పించాలనుకుంటుందని ఓడిన్కి అర్థమైంది. అప్పుడు తగిలిన దెబ్బల వల్లే తాబేలు దెబ్బ మీద సొట్టలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు,
ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? తాబేలు అత్యాశతో తన ఫ్రెండ్స్ సంగతి మర్చిపోకుండా ఉండుంటే దానికి అలాంటి కష్టాలు వచ్చేవే కాదు. కాబట్టి సహాయం చేసిన ఫ్రెండ్స్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.